వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే గులాబీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు సిట్ విచారణకు హాజరు కాగా నెక్స్ట్ కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ అయ్యాయి. అయితే గులాబీలు బాస్ విచారణకు హాజరు కావడం పట్ల డ్రామా కొనసాగుతోంది. విచారణకు హాజరవడంపై స్పందించిన కేసీఆర్ తనకు అనారోగ్య కారణాలు, మున్సిపల్ ఎన్నికల బిజీ షెడ్యూల్ వలన స్వయంగా సిట్ ఆఫీసులో హాజరు కాలేనని, అధికారులే తన ఫామ్ హౌస్ కు రావాలని లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన సిట్ ఎర్రవల్లికి రాలేమని, ఆదివారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లో నందినగర్కైనా రావాలని ఆ ఇంటికి నోటీసులు అంటించారు. కాగా ఈ వ్యవహారంపై గులాబీ బాస్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు సమాచారం. సిట్ నోటీసులను సవాల్ చేస్తూ నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, కేసీఆర్ కి అయితే సిట్ నోటీసులు వెళ్లాయి. నందినగర్లోనే విచారిస్తామని సిట్ అధికారులు అయితే తేల్చి చెప్పారు. మరి దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలు, హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు అయితే బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని తెలుస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నిన్న రెండవ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. రాత్రి 9 గంటల తర్వాత మొత్తం టోల్గా కూడా సిట్ అధికారులు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. మొదటి నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ కూడా దానికి రిప్లై ఇస్తూ అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఎన్నికల నేపథ్యంలో, ఇప్పుడు ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఇప్పుడు విచారణకు హాజరు కాలేను అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక నుండి ఏ నోటీసులు ఇచ్చినా కానీ మొత్తంగా చూసుకునే కనుక ఎర్రవల్లి ఫామ్ హౌస్ పేరు మీదే నోటీసులు ఇవ్వాలి, ఇక్కడనే విచారణ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మొదటి నోటీసులు చూసుకుంటే కనుక దాంట్లో కేసీఆర్ ఏజ్ నిమిత్తం మొత్తం 65 సంవత్సరాల కంటే పైబడి ఉన్నారు కాబట్టి 65 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళని మొత్తంగా చూసుకుంటే కనుక వాళ్ళు ఎక్కడ విచారణకు అయితే అనుకూలంగా ఉంటే అక్కడే విచారణ చేయాలి. కాబట్టి అయితే అందరికీ ఇచ్చిన మాదిరిగానే అయితే 160 సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు. 160 సిఆర్పిసి నోటీసుల ప్రకారం కేసీఆర్ ఎక్కడ కోరితే అక్కడ విచారణ చేస్తామన్నారు. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ చేయాలి అని చెప్పగానే అయితే ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో సిట్ అధికారులు నిన్న అయితే సిసిఎస్ మొత్తంగా కమాండ్ కంట్రోల్లో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకున్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత అయితే నందినగర్లో రెండవ నోటీస్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ ఎవరు లేని క్రమం లోపల కేసీఆర్ ఇంటికి నోటీసులు అతికించడం జరిగింది. అతికించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కొంతమంది రావడంతో ఆ సిబ్బందికి కూడా నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కేసీఆర్ అయితే ఎన్నికల అఫిడవిట్ ఏదైతే దాఖలు చేశారో